ముందుగా ప్రపంచ తాబేలు దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం మే 23న తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున వాటి మనుగడకు, సహజ ఆవాసాలకు వృద్ధి చేయడం కోసం, మానవులకు అవగాహన కల్పించడం కోసం ఈ రోజును జరుపుకుంటారు. 1990లో అమెరికన్ తాబేల్ రెస్క్యూ టీం ఈ రోజును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు వాటి కనుమరుగవుతున్న ఆవాసాలను పరీక్షించేందుకు ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. తాబేలు పురాతన సరీసృపాలు. దాదాపు 200 మిలియన్ సంవత్సరాల కాలం నుంచి ఇవి ఉండేవి. అంటే ఇవి పూర్వం డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద తాబేల్ లెదర్ బ్యాక్ తాబేల్. ఇది 100 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. తాబేలు షెల్ ఎక్సోస్కెలిటన్ అని విశ్వసిస్తుంటారు చాలా మంది. షెల్ అనేది సుమారు 50 ఎముకలతో తయారవుతుంది. మానవ అస్థిపంజరం వయసుతో పాటే ఈ షెల్ వయసు ఉంటుంది. తాబేలు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తాయి, కానీ అవి కూడా కుక్కలు, పిల్లులాగా అరుస్తాయి. వాటి శబ్దం కోళ్ళు, కుక్కల మాదిరిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 జాతుల తాబేళ్లు ఉన్నాయి. వీటిలో 129 జాతులు ఇప్పటి వరకు కనుమరుగయ్యాయి. బోగ్ తాబేలు 4 అంగుళాల వరకు ఉంటుంది. దీని తోలు 1000 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. ఇక తాబేళ్లకు 2 గుండ్లు ఉంటాయి. పైన కనిపించే దానిని కారపేస్ అంటారు. మరొకటి శరీరం కింద ఉంటుంది. దీనిని ప్లాస్టాన్ అంటారు. ఈ 2 గుండ్లు తాబేలు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. తాబేళ్లు తమ పిల్లలను పోషించవు. గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వదిలేసి వెళ్ళిపోతాయి. పిల్లలు పెరిగిన తర్వాత సముద్రంలోకి తమ మార్గాన్ని ఏర్పరచుకుంటాయి. తాబేళ్లు సంభోగం తర్వాత 4 సంవత్సరాల వరకు వాటి శరీరంలో స్పెర్మ్ని నిల్వ చేయలేవు. ఇప్పటి వరకు ప్రపంచ తాబేలు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన భారతదేశంలో మే 23న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. 1947 లార్డ్ మౌంట్ బాటన్ యొక్క భారతదేశంలోని 2 రాష్ట్రాలుగా, ఒక ముస్లిం మరియు మరొక హిందూ రాష్ట్రాలుగా విభజించాలనే ప్రతిపాదనకు బ్రిటిష్ క్యాబినెట్ అంగీకరించింది. వైస్రాయ్ అనేది భారతదేశ కార్యదర్శి లార్డ్ లిస్టోవాల్తో సంభాషణల శ్రేణి 1984 బంచేంద్రీపాల్ పర్వత శిఖరాన్ని జయించాడు. ఎవరెస్ట్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ, ప్రపంచంలో 5వ మహిళ. ఆమె జంషెడ్పూర్లోని టాటా స్టీల్ అండ్ కోలో ఉద్యోగిని. 1984 బచేంద్రీపాల్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ను జయించిన తొలి భారతీయ మహిళ. 2010 మహిళలు, పురుషులు వివాహం చేసుకోకుండా కలిసి జీవించడాన్ని భారత సుప్రీంకోర్టు నేరంగా పరిగణించలేదు. భారతదేశంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి చరిత్రలో ఏం జరిగిందో మరి దాన్ని కూడా చూసేద్దాం. 1985 ఒక స్టెరైల్ మహిళ చికిత్స అనంతరం 7 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ నవజాత శిశువులలో 3 బయటపడ్డారు, కానీ 3 కూడా బాగా లేరు. టెస్ట్ ట్యూబ్ బేబీలకు జన్మనివ్వడానికి ఈ మొదటి పెద్ద ప్రయత్నం విఫలమైంది. 1995 జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొదటి వెర్షన్ విడుదలైంది. జావా అనేది ఉమ్మడి మాన్యువల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏకకాలిక, చతురస్రాకార ఆధారిత, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రత్యేకించి సాధ్యమైనంత కొన్ని ఇంప్లిమెంటేషన్ డిపెండెన్సీల కోసం రూపొందించబడింది. అప్లికేషన్ డెవలపర్లకు ఒకసారి వ్రాయండి, ఎక్కడైనా అమలు చేయండి అందించడం దీని ఉద్దేశం. అంటే కంపైల్ చేయబడిన జావా కోడ్ పునరావాసం అవసరం లేకుండా జావాకు మద్దతు ఇచ్చే అన్ని ప్లాట్ఫామ్లలో అమలు చేయగలదు. 1999 ఫెడరల్ జర్మనీకి కొత్త అధ్యక్షుడిగా జోహన్సన్ రావు నియమితులయ్యారు. 2004 బంగ్లాదేశ్లో తుఫాన్ కారణంగా 250 మంది మేఘనా నదిలో మునిగిపోయారు. 2008 29 ఏళ్ల ప్రాంతీయ వివాదాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ న్యాయస్థానం మలేషియా పెడ్రా బ్రాంకాను టాంగ్పూర్లో సత్కరించింది. 2010 షెవర్ పోజ్ కార్బెల్తో 3 రోజుల సాయుధ పోరాటంతో జమైకా సైనిక మరియు పోలీస్ బలగాలు డ్రగ్ లార్డ్ క్రిస్టోఫర్ కోక్ కోసం వేట ప్రారంభించాయి. చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి మే 23వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. రషీన్ రెహమాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1983లో మలయాళం సినిమా కూడిదేతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే 2వ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. రెహమాన్ 16 సంవత్సరాల వయసులో ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడయ్యాడు. ఆయన 80వ దశకంలో మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్గా ఎదిగాడు. రెహమాన్ మలయాళ, తమిళ, తెలుగు భాషా సినిమాల్లో దాదాపు 200 సినిమాల్లో పనిచేశాడు. రషీన్ రెహమాన్ 1967 మే 23న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జన్మించారు.
మహారాణి గాయత్రీదేవి కూచ్ బెహర్లో రాకుమారి గాయత్రీదేవిగా 1919 మే 23న జన్మించింది. ఆమె జైపూర్ మహారాజా రెండవ సవై సింగ్ను వివాహమాడి మహారాజా మూడవ భార్యగా జీవించింది. భర్త మరణించిన తర్వాత జైపూర్ రాజ్యం సమైక్య భారతంలో విలీనం చేయబడింది. మహారాజా మరణించిన ఆమె సవతి కుమారుడు 1970లో సింహాసనం అధిష్ఠించాడు. ఆమె జైపూర్ రాజ్యానికి రాజమాతగా మహారాణి గాయత్రీదేవిగా గౌరవ పదవిలో కొనసాగింది. ఆమె తండ్రి మహారాజా జితేంద్ర నారాయణ్, ఆమె తల్లి మరాఠా రాకుమారి ఇందిరా రాజే. ఆమె మహారాజా మూడవ సయాజీరావు గైక్వాడ్ ఏకైక కుమార్తె. ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజవంశ పాలన రద్దు చేయబడింది. తర్వాత ఆమె విజయవంతమైన రాజకీయ నాయకురాలుగా మారింది. సాంప్రదాయ సౌందర్యం కలిగిన గాయత్రీదేవి యవ్వన దశలో సౌందర్య చిహ్నంగా గుర్తింపు పొందింది. కోవెలమూడి రాఘవేంద్రరావు తెలుగు సినీ చరిత్రలో ఆయన చరిత్ర. హీరో హీరోయిన్లకు పరిచయం చేయడం దగ్గర నుంచి పాటలు, ముగింపు, ప్రతి సన్నివేశం ప్రతిదీ విభిన్నమే. దర్శకేంద్రుడి సినిమాలో నటించాలనేది ప్రతి ఒక్క నటీనటుల కళ. దర్శకేంద్రుడి సినీ చరిత్రలో ఎన్నో అపురూప చిత్రాలు, సూపర్ హిట్స్, పువ్వులు, పండ్లు, సంగీత వాయిద్యాలను ఇలా ప్రతి వస్తువు ఆయన సినిమా కోసం మరింత అందంగా ముస్తాబైపోతాయి. ఇక రాఘవేంద్రరావు చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ శ్రోతలను పరవశింపజేస్తాయి. ప్రేమ కథ చిత్రాల నుంచి ఆధ్యాత్మిక చిత్రాల వరకు అన్ని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడంలో ఆయనే ప్రత్యేకం. ఇక అన్నమయ్య చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవి పుంగవుని లాగే ఓవైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో 4.5 దశాబ్దాలకు పైగా దర్శకుడిగా కెరీర్ కొనసాగించిన ఘనత రాఘవేంద్రుడికే చెల్లింది. ఇవాళ మే 23న రాఘవేంద్రరావు పుట్టినరోజు. సుగంధ సంతోష్ మిశ్రా చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన భారతీయ నటి, నేపథ్య గాయని, టెలివిజన్ వ్యాఖ్యాత, హాస్య నటి. ఆమె రేడియో జాకీ కూడా. ఆమెది కపిల్ శర్మ షోలో తన పాత్రకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమె టీవీ రియాలిటీ షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుగంధ మిశ్రా 1988 మే 23న పంజాబ్లోని జలంధర్లో సంతోష్ మిశ్రా, సవితా మిశ్రా దంపతులకు జన్మించింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన సుగంధ బిగ్ FM 92.7లో పనిచేసింది. ఆ తర్వాత ఆమె తన గాన జీవితాన్ని ప్రారంభించింది. అనేక జింగిల్స్, భజనలు, డాక్యుమెంటరీలు, నాటకాలు, షార్ట్ ఫిల్మ్లలో ఆమె పాటలు పాడింది. ఆమె ప్రసిద్ధ టీవీ రియాలిటీ షో సరగమప సింగింగ్ సూపర్ స్టార్లో పార్టిసిపెంట్గా కనిపించింది. ఆ షోలో 3వ రన్నరప్గా నిలిచింది. చంద్రమోహన్గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా మొత్తం 932 సినిమాల్లో నటించాడు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథానాయకుడిగా, హాస్య నటునిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. క్రొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను పేర్కొంటారు. సిరిసిరి మువ్వలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవనం ప్రారంభంలో చంద్రమోహన్తో నటించి తర్వాత తారాపదంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్లో నటించాడు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్రస్వామి, శాంభవి దంపతులకు జన్మించారు.